ఇవాళ ఏంటో అన్నీ వీడియో స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది. నేను ఇప్పటిదాకా ఇప్పుడే పెట్టుకున్నాను. అన్ని ఇంట్రడక్షన్ మొత్తం చెప్పేశాను. కావాలంటే దానికి లిప్ సింక్ అయ్యేటట్టు వాయిస్ ఓవర్ చెప్తాను. ఇప్పుడు చూడండి. A few minutes later. హలో అండి, నమస్తే. ఒక హెల్దీ డిష్తోని మేము ముందుకు వచ్చేసాను. సింక్ అవుతుందా వాయిస్? లెవెల్ సరిపోలేదు. సొరకాయ అండి. సొరకాయ అనగానే ఎప్పుడు ఉండే రెసిపీస్ కాకుండా ఇదిగోండి డిఫరెంట్గా చేయడానికి మేము ముందుకు వచ్చాను. ఒక 1/2 కిలో సొరకాయ తీసుకున్నాను. దానికి ఇట్లాగా ముందు గంటలు పెడుతున్నాను. చూడండి, చెవుల గురించి మాట్లాడాను నేను. అది ఎట్లా చెప్పాను? అరే చెవులు మర్చిపోయానే. ఇందాక ఒక రీల్ చేశాను, అందులో కూడా చెవులు పెట్టుకోకుండా చేశాను. అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ప్రమిళ? ఏగోండి తీసుకుంటున్నాను. ఒక్కోసారి అంతేనండి, మర్చిపోతాము. సో ఇది గుచ్చేటప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉందా? కోపం ఉంటే కనుక మీ ఇష్టం, ఇప్పుడు తలుచుకోండి, బాగా లోతుగా దిగుద్ది. ఇది మాత్రం ఇప్పుడు గిచ్చటం అయిపోయింది. నాకు మాత్రం మీ మీద చాలా ప్రేమ ఉందండి. చలో అయిపోయింది, కట్ చేస్తున్నాం. మనం ముక్కలు కట్ చేశాక అది చేయలేము, గుచ్చలేము, కష్టం. ముందే గుచ్చి ముక్కలు కట్ చేసుకోండి, బాగుంటుంది. సొరకాయ కట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు నీళ్లు పెట్టేసాను పొయ్యి మీద. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంతేనా అంటారు తీరా అయిపోయాక మీరు. ఒక 1/2 లీటర్ 300 ml వాటర్ తీసుకున్నాను. దీనిలోకి ఒక 150 grams ఆఫ్ చింతకాయ వేస్తున్నాను, లేత చింతకాయ. దీన్ని కొంచెం ఒక 5-10 నిమిషాలు ఉడకనిస్తాను. చింతకాయ మెత్తబడాలి, ఇట్లా నొక్కితే ఇట్లా అయిపోవాలి. సో 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టేస్తాను, ఉడకనివ్వండి. దీని గుజ్జు తీసినాక అప్పుడు రెసిపీ స్టార్ట్స్. షూర్, వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్ అండి. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, బెల్లం, ఆవపిండి, మెంతులు, జీలకర్ర పొడి, కొద్దిగా నూనె, సొరకాయ. దట్స్ ఆల్. ఇగో చింతకాయలు ఉడుకుతున్నాయి కదా, ఈ లోపు కూడా మనం చేసే పని చేసేసుకోవచ్చు అండి. మనకు పక్కన స్టవ్ ఒకటి ఉంటుంది కదా మీకు, ఆ పక్క స్టవ్ మీద చింతకాయలు ఉడకనియండి. దీన్ని ఎంత ఫాస్ట్గా కూల్ చేయాలో నేను చూపిస్తాను మీకు. చెక్క సిమ్లో ఉడకనివ్వండి, నష్టం ఏం లేదు. మనకి పనిలో పని అయిపోవాలి కదా. సో ప్రెషర్ కుక్కర్ ఒకటి పెట్టేసుకోండి. దాంట్లో నో మోర్ అది ఏమంటారు, తాలింపు గింజలు, నథింగ్. ఒక 2-3 స్పూన్స్ చాలు. జస్ట్ ఉల్లిపాయ వేగేంత నూనె అంతే, సొరకాయ వేగక్కర్లేదు. ఉల్లిపాయ మాత్రం మంచిగా వేగనివ్వండి, అందుకనే నేను ముందే పెట్టేసిన. ఉల్లిపాయ 1.5 మీడియం సైజ్ ఉల్లిపాయ, 1/2 కిలో సొరకాయ. నాకు ఈ చెక్క గంటలు అలవాటు అయిపోయి స్టీల్ వాటిల్లో కూడా స్టీల్ గంట పెట్టట్లా, చప్పుడుకి చాలా సూర్నింగ్ ఉంటాయి. దీంతో కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా వేగనిస్తాను. మీరు వీలైతే ఇంకా సన్నగా వేయండి ఉల్లిపాయ, తొందరగా వేగిపోతుంది. కొంచెమే ఉప్పు వేస్తాను, ఇదంతా ఏను. అసలు ఎక్కడ సైన్సో ఇదంతా. ఉప్పు వేస్తే వేగటం, ఉడకటం, పసుపు వేస్తే క్రిస్పీ లేయర్ రావటం. మనకి జవాబు తెలియని క్వశ్చన్లు ఈ విశ్వంలో చాలా ఉంటాయి. వాటికి ఆన్సర్స్ ఏంటంటే మనం వాటి రిజల్ట్ని చూసి ఆహా అనుకోవాలి, కానీ ఎందుకు ఏంటి వగైరా వాటికి సమాధానం ఉండదు. పసుపు వేసేస్తున్నాను, కారం వేసేస్తున్నాను. పసుపు ఒక 1/2 టీ స్పూను, కారం ఒక 2.5 టీ స్పూన్స్, ఉప్పు ఇంకొంచెం. ఒకసారి కలిపేసి చూసారు, ఈ టైం అంతా మంచిగా మనకి చింతకాయ ఉడుకుతుంది. సో ఫస్ట్ చింతకాయ పొయ్యి మీద పెట్టేసుకొని మీరు సొరకాయ కట్ చేసుకోవటం, ఉల్లిపాయ కట్ చేసుకోవటం, ఈ పోపు వేసుకోవటం అన్నీ లోపల అది ఉడుకుతుంది, ఆరిపోతుంది కూడా, చల్లారుతుంది కూడా. చల్లారకపోయినా నష్టం లేదు, 2-3 ఐస్ క్యూబ్స్ తీసేయండి, అది చల్లగా అయిపోతుంది. కారం మాడకుండా కొన్ని నీళ్ళు పోస్తాను అడుగుకి. మిగతాది చింతకాయ పులుసు పోస్తాను. సిమ్, మూత. అవి ఎంతవరకు వచ్చిందో చూస్తాను. మంచి మెత్తగా ఉడికిపోయింది, నేను చూపిస్తాను, మీ దగ్గర తీసుకొస్తా. ఇదిగోండి, ఇది చింతకాయ ఇంత మెత్తగా ఉడికిపోయింది. ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతుంది, చాలు. సో దీనిలో కట్టేస్తున్నా. ఇది చల్లారంటే టైం పడుతుంది. ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేయండి, వెంటనే మన చేయి పట్టేటట్టు అవుతుంది. ఇదిగోండి, ముందే నీళ్ళు ఇట్లా పక్కకు తీసి పెట్టాను, ఇందులో ఐస్ క్యూబ్స్ వేసాను. ఇప్పుడు మనకి ఈజీ ఉంది. ఇంకొక 2 మినిట్స్కి ఇంకా ఈజీ ఉంటుంది. ఇప్పుడు మనం పిసికేసుకొని ఆ వాటర్ గుజ్జు తీసేసి ఫిల్టర్ చేసామంటే అయిపోతుంది. ఇందులో పోసిన నీళ్ళు అయిపోవచ్చినాయి. ఇదిగోండి మన చింత పులుసు.
లాస్ట్కి ఎంత అది ఏమంటారు ఫిల్టర్ చేసిన పొట్టు ఉంది చూడండి. దానివల్ల నష్టం ఏం లేదు, మనకి పులుసు నీట్గా లేకుండా అంతే. చెక్క పులుసు పోసాను, ఒకసారి తిప్పుతున్నాను. ఇంకా నాకు ఉప్పు పడుతుంది, కొంచెం ఉప్పు వేసేస్తాను. బెల్లం, ఆవపిండి ఒక 1 టీ స్పూన్, మెంతులు జీలకర్ర కలిపి వేయించి కొట్టిన పిండి ఒక 1 టీ స్పూన్, కొద్దిగా కరివేపాకు, ఒక్కసారి చుట్టి లేత సొరకాయ కాబట్టి ఒక్క విజిల్ అయినా సరిపోతుందండి. తొందర పడితే కిచెన్లో అవ్వవండి పనులు, అంటుకుంటే ఏదో ఒకటి చేస్తాం. మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ ఎనఫ్. మళ్ళీ కలుస్తా. తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది వేస్తా. మీరు వెళ్ళిపోకండి ప్లీజ్, స్టే విత్ మీ. బాయ్. ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇంకా ఇది కూడా రాకుండా కూడా వచ్చేస్తే ఇంకా బెటర్. వెంటనే స్టవ్ అంటించేస్తున్నా, ఎందుకంటే మనం సొరకాయ ఉడికిందో లేదో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తొక్కతో సహా కదా, చక్కగా ఉడికిపోయిందండి. అటు నుంచి ఇటు వస్తుంది, బాగా ఉడికిపోయింది. చాలు, అందుకనే కట్టేసాను నేను. కట్టేసి కొంచెం అల్లం ఫ్లేవర్ రావాలి, కానీ అల్లమే ఉండకూడదు, ఇత్తత్త. కొంచెం కొత్తిమీర, ఒకసారి కలపండి. ఉప్పు చూడండి, నెక్స్ట్ లెవెల్కి అంతకు మించి. సొరకాయ చింతకాయ చారు సూపర్ అంటే సూపర్. బెల్లం పెద్దగా వేసినట్టు కూడా తెలియట్లేదు, తక్కువ ఉంది. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. అంటుకుంది. దట్స్ ఆల్. అన్నంలో ఇట్లా పోసుకొని జుర్రుకొని తింటుంటే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకవేళ ఇంత చిక్కగా వద్దనుకునే వాళ్ళు నీళ్లు తగ్గించుకోవచ్చు. దట్స్ ఆల్. ఉండనా మరి? ఇది కూర్చొని నేను హ్యాపీగా తినాలి, ఆరామ్సే. బాగా ఆకలి వేసినప్పుడు తింటానండి. ఇప్పుడు మీకోసం అన్నం కలిపి తిని నాకు కొంచెం ఆకలి లేదు, తినాలనిపించినప్పుడు తింటే, చల్లారాక తింటే ఇంకా బాగుంటుంది. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. వేస్ట్ అండి ఈ కోపతాపాలన్నీ కూడా. నిజం చెప్పాలంటే మనకి కోపం ఉండి మనకు ఎవరి మీద పగ ఉంటే ఏంటంటే అది ముందు మనం దహించుకుపోతాం. దానివల్ల వాళ్ళు పీస్ఫుల్గానే ఉంటారు, తెలియదు కదా వాళ్ళకి. అదే మనం క్షమించేసాం అనుకోండి, రిపెంటెన్స్ అనేది అట్నుంచి స్టార్ట్ అవుతుంది, పశ్చాత్తాపం అనేది అట్నుంచి మొదలవటానికి అవకాశం ఉంటుంది. ముందు మనం పీస్ఫుల్గా ఉంటాం. సో నో కోపతాపాల్స్. తొక్కతోనే తినటం వల్ల ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మామూలుగా ఉండదు. అండ్ ఇంకొక ఫైన్ విషయం ఏంటంటే డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది సొరకాయ తొక్కలో. సో దానికోసం కూడా మనం ఇట్లా తొక్కతో తినే కూరలు అలవాటు చేసుకోవాలి. పిల్లలకి వీలైనంత వరకు ఇలా అలవాటు చేస్తే రేపటి నాడు వాళ్ళు వంట చేసుకోవడం కూడా ఇలాగే చేసుకుంటారు. ఓహో ఇలాగే చేయాలి కాబోలు అని. తొక్క తీయటం అంటే మరీ ఇంత చెక్కలు తీసేస్తారండి కొంతమంది. నాకు ఊసిరోం అనిపిస్తుంది, అయ్యో అయ్యో అని. సొరకాయలో మన గట్ హెల్త్ని డీటాక్సిఫై చేసే కాంపౌండ్స్ చాలా ఉంటాయండి. సో వీలైనంత వరకు సొరకాయ జ్యూస్ తాగండి, చాలా మంచిది, నేను తాగుతాను. అండ్ కర్రీస్ వీలైనంత వరకు సొరకాయ, బీరకాయ, వాటర్ కర్రీస్, దోసకాయ, ఇట్లాంటి కర్రీస్ ఎక్కువ ఉంటే ఏంటంటే పిల్లల హెల్త్కి మన హెల్త్కి కూడా మంచిది. చింతకాయ పులుసులో మనం ఎట్లాంటి పొళ్ళు వేస్తలేము, కానీ గ్రేవీ కొంచెం చిక్కగా రావాలంటే ఉల్లిపాయ కొంచెం వేగితే ఏమవుద్దంటే ఇట్లా గ్రేవీ కోసం చిక్కగా అవుతుంది. అదే మనం ఉల్లిపాయ ఉంచామనుకోండి, నీళ్ళు ఉంటుంది, ఉల్లిపాయ తేలుతుంటుంది, అంటే విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ పులుసులో కలిసిపోతుంది అనమాట. అందుకని ఇందులో వేగాలి. మీరేమో నన్ను అల్లరంటారు, అంటే అప్పా ఇట్లా చెప్పారు అట్లా చెప్పారంటారు. మా ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా, నన్ను బాగా తెలిసిన వాళ్ళు, అందులో చాలా కుదురుగా ఉంటున్నావు శైలా అంటారు. అంటే బయట ఇంకా అల్లరు, నేను చాలా బుద్ధిమంతులు అలాగ మాట్లాడుతావు, చాలా కుదురుగా ఉంటావు అంటారు. నేను అలాగే ఉంటా మీతోటి. అందుకని బయట ఎవరైనా చూస్తారే వీడియోలో ఎట్లా మాట్లాడారో అలాగే ఉన్నారుగా అంటారు. మరి ఇంకెలా ఉంటారు?